దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకొని బైబిల్ స్టడీలో కొన్ని సంగతులు తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెషును జరహును కనెను, పెరెషు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సయిని కనెను, ఎస్సయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనస్సేను కనెను, మనస్సే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా సయల్తీయులను కనెను, సయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములనియు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చదవబడినటువంటి ఈ మాటల్లో ఆయా భక్తుల పేర్లు మనకు కనబడుతున్నాయి. క్రీస్తు యేసు వంశావళిలో ఉన్నటువంటి పేర్లు మనం చదువుకుంటున్నాం. పేర్లు దాదాపుగా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇది మనిషికి అసాధ్యము, కానీ దేవునికి అసాధ్యం కాదు. అందుకే ఆత్మచేత ఇవన్నీ ఆయా భక్తుల చేత ఆది నుంచి అబ్రహాము నుంచి వ్రాయింపబడినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అబ్రహాము తర్వాత వచ్చినటువంటి వారి వంశావళి ఇక్కడ మనం గమనిస్తున్నాం. అందులో నుంచి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుక మనం ఇందులో గమనిస్తున్నాం. దాదాపుగా ఈ పేర్లన్నీ చదువుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఏదో ఒక విధంగా బోరుగా అనిపిస్తుంది కదా. కానీ ఈ పేర్లలో మన పేరుందా అన్నట్లుగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడదో వారు ఎక్కడికి వెళ్తారని ప్రకటన గ్రంథంలో చెప్పబడిందో మనకు తెలుసు. నిత్య నరకాగ్నికి వెళతారని దేవుని గ్రంథమైన బైబిలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. కనుక ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయా భక్తుల యొక్క జీవితాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వంశంలో చేర్చబడినటువంటి వారి పేర్లను బట్టి వారి యొక్క జీవితాల్లో దేవుని కొరకైనటువంటి భక్తి ఎలా సాగింది అన్న విషయాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈ దినం కూడా ఒకరి గురించి ధ్యానం చేయబోతున్నాం. ఎవరు ఆ వ్యక్తి? లాస్ట్ టైము
బోయజ్ గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు రూతును గురించిన ధ్యానం ఈ సమయంలో మనం కలిగి ఉందాం. దైవ గ్రంథంలో సహోదరుల పేర్లు లేక స్త్రీల పేర్లతో రాయబడిన గ్రంథాలు మనం గమనించవచ్చు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకరి పేరు ఎస్తేరు, మరొకరి పేరు రూతు. ఎస్తేరు ఎవరికి సంబంధించింది అని మనం చూస్తే యూదులకు సంబంధించినది. అలాగే రూతు ఎవరికి సంబంధించింది అని మనం చూస్తే మోయాబీలకు సంబంధించింది. ఒక విధంగా యూదులు దేవుని యొక్క ప్రజ అయితే మోయాబీలు అన్య జాతికి సంబంధించినటువంటి వారుగా మనకు కనబడతారు. వీరు ఎవరో మనకు తెలుసు. ఎవరు వీరు? లోతు సంతానం. మరి ఇలాగూ దైవ గ్రంథంలో ఇద్దరు సహోదరుల పేర్లు మనకు కనబడతాయి. వారి పేర్ల మీద ఎందుకు ఆ గ్రంథాలు రాయబడ్డాయో మనకు అర్థం కావాలి. ఎందుకు రాయబడ్డాయి? మీరు గెస్ చేసి చెప్పండి. అదే ఆ పాయింటే మనం ఒక్క పాయింట్ బట్టే ఈ సాయంకాలం వేళ ధ్యానం చేద్దాం. ఏంటి అని మనం చూస్తే వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఎస్తేరు ఏం నిర్ణయం తీసుకుంది? రాజు దగ్గరికి పోకూడదని, దాదాపుగా 30 దినాల వరకు ఎవరు వెళ్ళకూడదని ఆజ్ఞ జారీ అయింది. ఎస్తేరు ఏం చేసింది? యూదుల కొరకై ప్రాణానికి తెగించి కూడా ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంది. ఇది తన తీర్మానం. ఇక నా చావు, నేను చనిపోయినా ఇబ్బంది లేదు అన్నట్లుగా ఒక తీర్మానం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? యూదులను కాపాడుకుంది. రూతు యొక్క జీవితంలో ఏం తీర్మానం? నీ జనం. అక్కడ చదువుకుంటే బాగుంటుంది. రూతు గ్రంథంలోకి వెళ్దాం. ఒకటో అధ్యాయం 16 నుంచి చదువుకున్నాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ 17 కూడా చదువుకున్నాం. నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందాను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఇది ఏదో నోటితో వచ్చినటువంటి తీర్మానం కాదు, అంటే పెదవుల నుంచి వచ్చినటువంటి తీర్మానం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? హృదయపూర్వకమైనటువంటి తీర్మానం, మనవుపూర్వకమైనటువంటి తీర్మానంగా ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆమె తీర్మానంలో ఒక ఏముందంటే, దాన్ని ఏమంటారో మాకు తెలియదు, కానీ ఆ తీర్మానంలో ఉన్నటువంటి ఆ ఫలితాన్ని ఆమె చూడగలిగింది. త్యాగం అనవచ్చు, ఇంకా ఆమె సమర్పణ అనవచ్చు, ఇంకా ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు మనం. అలా అయితే ఆమె చేసుకున్నటువంటి తీర్మానం చాలా గొప్పది. నయోమికి 2 కుమారులు. మోయాబుకు వెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నటువంటి వారికి ఇద్దరికి వివాహం చేసుకున్నటువంటి స్థితిని మనం గమనిస్తాం. వారి ఇరువురు చనిపోయిన విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మిగిలింది ఎవరు? నయోమి, రూతు, ఓర్పా. వీరు ముగ్గురు మిగిలి ఉన్నారు. వీరి ముగ్గురు మధ్య ఒక చర్చ సాగుతూ ఉన్నది. ఏంటి ఆ చర్చ అంటే, మీకు ఇక నేను మళ్ళా పిల్లలకని కుమారులకని మీకు వివాహం చేయడానికి నాకు వయసు లేదు, నేను వయసు ఒడిగిన దాన్ని అన్నట్లుగా మాట్లాడి వారిని సర్ది చెప్పి
తిరిగి వారి తల్లుల ఇంటికి వెళ్ళాలని విన్నపం చేసుకుంది నయోమి. వారిలో ఒకరేం చేశారు, వెళ్ళిపోయారు. ఎవరు? ఓర్ప. వారు ముగ్గురు కలిసి ఏడ్చుకున్నారు. అన్నాళ్ళు కలిసి ఉన్నాం, ఆ బాంధవ్యాలు అలాగే ఉంటే బాగుండు, ఇప్పుడు విడిపోతున్నాం అన్నట్లుగా వారు ఎలుగెత్తి ఏడ్చిన విధానాన్ని మనం చూస్తాం. అందరూ ఏడ్చారు. ఇది ఒక దారిలో జరుగుతున్నటువంటి స్థితి, సంభాషణ కావచ్చు. ఆ సంభాషణలో జరిగినటువంటి విధానాన్ని మనం చూస్తే ఓర్ప తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. రూతు నయోమితో పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆమె యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆమె తీసుకున్నటువంటి తీర్మానం, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమె తీసుకున్నటువంటి ఒక గొప్ప డెసిషన్ కదా. ఆమె జీవితంలో మంచి మలుపు తిరిగినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా, లోకంలో ఉన్నటువంటి మాట. నిజంగా ఐడియానా అది? లేక దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి ఆమె ముందుకు సాగిందని మనం చూస్తే దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగినటువంటి సహోదరిగా మనం చూస్తున్నాం. ఈ 4 అధ్యాయాల్లో గమనించవలసిన విషయాలు ఏంటంటే, రూతు యొక్క విశ్వాసం మరియు ప్రేమ. ఒక విధంగా నీ దేవుడే నా దేవుడు అని చెప్పినటువంటి రూతును మనం చూస్తే అందులో ఒక విశ్వాసం కనిపిస్తుంది. నిన్ను నన్ను మరణము తప్ప ఏది కూడా వేరు చేయదు అన్న దానిలో ప్రేమ వ్యక్తమవుతుంది. అలా అయితే రూతు కలిగినటువంటి విషయాల్లో ఆమె గొప్ప విశ్వాస సహోదరిగా మనం చూస్తున్నాం. అంటే గొప్ప విశ్వాసం కలిగినటువంటి సహోదరిగా మనం చూస్తున్నాం. అదే సమయంలో ప్రేమ కలిగినటువంటి రూతును మనం గమనిస్తాం. ఈనాడు అత్త వేరుగా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి దినాలు కదా. నేటి దినాలు ఎలాంటివి? అత్త మామగారు దూరంగా లేక పక్కన ఉంటే బాగుంటుంది, అసలు ఉండకుండా ఉంటే ఇంకా హ్యాపీ అంట. అంటే మనం ఎట్లా, మా సహోదరులు రేపు కుమారుడు పుడితే వాళ్ళు కూడా అత్తలే కదా. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరో మరి తెలియదు, కానీ అత్తలు ఉండకుంటే బాగుంటుంది. ఋతుని బట్టి సహోదరులు నేర్చుకోవాలి. ఎంత ప్రేమ కలిగి ఉన్నదో మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో రూతుకు మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చినప్పుడు రూతుకు తెలిపినటువంటి మాట ఏంటి అని మనం చూస్తే, బోయేజు ఉన్నాడు, అతడు ఒక ధనవంతుడు, ఆస్తిపరుడు అని చెప్తూ ఏం చెప్పింది? ఆ పొలంలోనికి వెళ్ళి పరిగె ఏరుకోను అని చెప్పారు. అంటే విధేయత కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఏమాత్రం ఎదురు చెప్పలేదు. నేను ఆ పనికి పోయేది, నువ్వు కూడా రావాలన్నట్లుగా మాట్లాడిన సహోదరి కాదు. నేటి దినాల్లో ఏం చేస్తాం సహోదరులు? నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు అన్నట్లుగా ఉండే పరిస్థితులు లేకపోలేదు. అలా అన్నది కాదు. అలా అయితే ఆమె జీవితంలో ఏం కనబడుతూ ఉంది? విధేయత. అంతేకాకుండా ఆమె యొక్క జీవితంలో అత్త మీద గౌరవం కనిపిస్తూ ఉన్నది. విధేయత చూపిన సహోదరిగా, అత్తను గౌరవించిన సహోదరిగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో అత్తను ప్రేమించేవారు లేరు, అత్తకు విధేయత చూపేవారు లేరు, వారిని గౌరవించేవారు అసలు లేరు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంతో ఇంతో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ సంపూర్ణంగా అత్తకు విధేయులై నా తల్లి తర్వాత తల్లి అని భావించిన సహోదరులు చాలా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేటి దినాల్లో అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఎందుకంటే నా బ్రతుకు నేను బ్రతికితే చాలు అన్న దినాలు ఇవి కదా.
సరే, నా కుటుంబం బాగుంటే చాలు అన్న దినాల్లో మనం ఉంటున్నాం. సరే, ఇక్కడ రూతు గ్రంథంలో మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటంటే, ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆమె తీర్మానం ఏం చేసిందంటే, ఆమెను గొప్పగా చేసిన విధానాన్ని కూడా ఈ యొక్క రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె కష్టపడి పనిచేసి ముందుకు సాగిన సహోదరిగా మనం చూస్తున్నాం. అంటే కృషి, కష్టములో కూడా ఆమె ఏమాత్రం జంకకుండా, ఆమెకేం ఆస్తి లేదు, ఇక పనికి వెళితే ఆ పూట భోజనం చేయాలి, పనికి వెళ్ళకపోతే భోజనం లేదు. అలాంటి కరువుతో వారు అక్కడి నుంచి వచ్చారు. అంటే అన్నీ పోగొట్టుకున్నారు. మోయాబు దేశంలో తిరిగి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత చివరి అధ్యాయంలో మనం చూస్తే గొప్ప ఆశీర్వాదం పొందడానికి కారణమైంది రూతు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే, ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె తీసుకున్న తీర్మానం అని మనం చూడవచ్చు. ఆదికాండంలో మనం చూస్తాం, దేవుడైనటువంటి యెహోవా అబ్రాహాముతో మాట్లాడిన విధానాన్ని మనం చూస్తాం. నీ బంధువుల నుండి, నీ ఇంటి నుండి నీవు నేను చూపించబో దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తనతో కూడా ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చాడు. వీరిద్దరూ మంచి ఆస్తిపరులే. ఆ తరువాత దేవుడు కూడా వారిని ఎక్కువగా ఆశీర్వదించటం వలన ఏం జరిగిందో మనకు తెలుసు. పశువుల కాపర్లకు తగాదాలు, గొడవలు ఏర్పడ్డాయి. గొడవలు ఏర్పడినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? అబ్రాహాం ఏం చెప్పాడు? లోతును చూసి లోతుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీకే ప్రాంతమైతే, మనం బంధువులం కాబట్టి మన మధ్య తగాదాలు లేక గొడవలు, వివాదాలు, కలహాలు మనకొద్దు అన్నట్లుగా చెప్పి ఏం చెప్పాడు? నీకు ఏ ప్రాంతమైతే ఇష్టమో ఆ ప్రాంతానికి నీవు వెళ్ళవచ్చు అని ఆ ప్రాంతాన్ని తీసుకో అని చెప్పాడు. లోతు ఏం చెప్పాడు? అది దేవుని తోట వలె ఉన్నది అన్నట్టుగా దాన్ని ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలను ఆ ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను, ఆ ప్రాంతాన్ని నేను కోరుకుంటున్నానని. దీన్ని ఏమంటాం మనం? వారు తీసుకున్నటువంటి నిర్ణయం, మనం నిర్ణయాన్ని బట్టి లేక తీర్మానాన్ని బట్టి మనం చూస్తున్నాం. వారిద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. అయినా సాగుదాంలే అన్నట్లుగా లోతు అనలేదు. లోతుకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు, బెస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు. నీకేదైనా ఇస్తాను అని చెప్పినట్టుగా అబ్రహామును చూస్తాం. ఆ తర్వాత లోతు తీసుకున్నటువంటి తీర్మానంలో లోపం ఉందా, మంచిదేనా? మనం చదివిన తర్వాత లోపం ఉంది అనుకోవచ్చు. మంచిది కోరుకున్నావు అని ఆ క్షణంలో మనం ఉంటే ఏమంటాం? మంచి ప్రాంతాన్ని కోరుకున్నావు అంటాం. అంతేనా కదా? మంచి డెసిషన్ తీసుకున్నావు అంటాం, మంచి నిర్ణయం తీసుకున్నావు అంటాం. అబ్రహాం ఏం తెలియదులే, ఆయనకేం, అది ఎడారి ప్రాంతాన్ని తీసుకున్నాడని ఆ క్షణంలో అంటాం. తదుపరి మనకు ఆయన స్టోరీ తెలుసు కాబట్టి మనం ఏమంటున్నాం? అది నష్టాన్ని తెచ్చిపెట్టింది అన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. ఆస్తితో వెళ్ళిపోయాడు కదా ఎవరు? లోతు. ఆ పట్టణానికి, సొదొమ గొమొర్రా పట్టణానికి బహు ఆస్తి కలిగిన వాడుగా వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతమట డబ్బుతో లేక సిరి సంపదలతో గర్వం పెరిగిపోయినటువంటి వారు ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. వాటి మధ్యలో జీవించడానికి ఇష్టపడినటువంటి లోతును మనం చూస్తాం. తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో మనకు తెలుసు. ఆ ప్రాంతానికి దూతలు వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఏం చేసే కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాల్చివేయట్లో లోతును తప్పించాలని దేవుడు ఇష్టపడ్డాడు. లోతు తమ భార్య వెళ్చుంటుండగా, పిల్లలు వెళ్చుంటుండగా లోతు భార్య కూడా ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆస్తితో పోయాడు, ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడు? ఆస్తి అంతా విడిచిపెట్టిపోతున్నాడు, భార్యను కూడా పోగొట్టుకున్నాడు. దానికి గల కారణం ఏంటి? అతడు తీసుకున్న నిర్ణయం.
ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందా ఏమో చెప్పలేం, కానీ మన నిర్ణయం జీవితాన్ని మార్చే విధంగానే ఉంది. మనం తీసుకునే నిర్ణయం, మనము ఏ దారిలో వెళ్ళాలో, ఎలా వెళితే మేలుకరంగా ఉంటుందో దాన్ని గుర్తించి ఆ దారిలో వెళితే తప్పకుండా మనకు విజయం చేకూర్చబడుతుంది. అంతేకాకుండా దేవుని చేత ఆశీర్వదించబడతాము అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక్కడ రూతు తీసుకున్నటువంటి నిర్ణయం ఆమెకు ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి ఆశీర్వాదం అని మనం చూస్తే, ఎలాంటి ఆశీర్వాదం? ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే లోతును విడిచిపెట్టాడా అన్నట్లుగా మనం చూస్తే దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే రూతు మోయాబులో నుంచి ఎక్కడికి వచ్చింది? తన పూజించే విగ్రహాలు విడిచిపెట్టింది. రూతు అనగా అర్థం ఏంటి అని మనం చూస్తే, రూతు అంటే ఏందమ్మా? సంతృప్తి చెందిన, ఇంకా స్నేహానికి సంబంధించినటువంటి ఆ పేరు కూడా వస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది, ఉండు నేను కూడా, సౌందర్యం. రూతు అంటే సౌందర్యము, ఆ తర్వాత సంతృప్తి నొందినది, స్నేహభావం కలిగినటువంటిది. అలా అయితే ఆమె జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆత్మ సౌందర్యం ఒకవేళ బాహ్య సౌందర్యంగా ఉండి ఉండవచ్చేమో, కానీ ఆత్మ సౌందర్యం అంతకంటే ఎక్కువగా ఆమెలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఎలాగో అంటే మనం ఇందాక చదువుకున్నాం 16వ వచనం కదా, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నా జనం అని నింటే చాలా ఇబ్బంది పడేది కదా. నీ జనము అన్నది, నేను నా జనంతోనే ఉండిపోతానని ఆమె అనలేదు. ఓర్పు అయితే నేను నా జనముతోనే ఉండిపోతాను, నాకు ఇక్కడే సంతోషం ఉంది అని అక్కడే నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో ఉన్నటువంటి సహోదరులు ఎలాగుంటారో మనకు తెలుసు. ఎలాగుంటారు? శారీరకంగా ఆనందాన్ని అనుభవించే స్థలాల్లోనే నివసించడానికి ఇష్టపడతారు, కానీ ఆత్మీయంగా ఆనందాన్ని అనుభవించే స్థలాలను ఎన్నటికీ ఇష్టపడరు. కానీ రూతు యొక్క జీవితంలో తన గొప్ప తీర్మానాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి బెత్లెహేముకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. నిజానికి కిల్యోను, నయోమి, అలాగే వారిద్దరి కుమారులు మహులోను, కిల్యోను, ఎలీమెలకు మరి భర్త, మరి నయోమి భర్తగా వారు బెత్లెహేములో అనగా యెరూషలేములో కరువు రాగా వారు ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకు వెళ్ళారు. అసలు మోయాబుకు వెళ్ళమని చెప్పినది ఎవరు అని మనం చూస్తే ఎవరు చెప్పలేదు, వారే వెళ్ళిపోయారు. వారి తీర్మానం ఎలాంటిది? వారి తీర్మానం వారికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. వారు ఎలాంటి తీర్మానం చేసుకున్నారు? అక్కడ అనేకులు ఉన్నారు కదా, అందరికి కరువు రాలేదా? మరి అనేకులు వెళ్ళాల్సింది, కానీ ఈ కుటుంబం మాత్రమే వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క తీర్మానం వారికి నష్టాన్ని తెచ్చిపెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఒక గొప్ప భాగ్యం దొరికింది అక్కడికి వెళ్ళిన తర్వాత, రూతు అక్కడి నుంచి రావడానికి. అలా అయితే పేతురుతో అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, పేతురుతో ప్రభువు అంటాడు, ఏమంటాడు? అన్ని జనులకు కూడా ప్రకటించడానికి, సువార్తను లేక దేవుని వాక్యాన్ని పంచడానికి ఆకాశం నుంచి ఆకలిగా ఉంటే ఒక చర్మకారుని ఇంట దిగి ఉంటే ఏం చేస్తాడు? దుప్పటి దించేస్తాడు.
అందులో ఏముంటాయి? అన్ని రకాల జంతువులు, రకరకాల పురుగులు, అన్ని రకాలు ఉంటాయి. అంటే వీటన్నిటిని చూపించి ఇవి ఏం చేయమన్నాడు? తినమన్నాడు, చంపుకొని తినము. కానీ నాకు నిషిద్ధమైన వాటిని తినవద్దు. దాని తర్వాత గ్రహించాడు. అంటే కొర్నేలి ఇంటికి వెళ్ళమన్నాడు కదా. కొర్నేలి ఒక అన్యుడు. అలాగైతే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్కు తెలియపరిచినప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు పేతురు, యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా ఆయన దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే రూతు ఒక అన్య జాతికి సంబంధించినటువంటిది. లోతు అంటే అర్థమైంది? లోతున నోవా అంటే నెమ్మది, సర్లే అది వద్దులేండి. మోయాబు అంటే మేడం శరీరానుసార్లే. మోయాబు అంటే రైట్, తండ్రి ఎవడు? అలా అయితే తండ్రి ఎవడో తెలియదు, కానీ అలాంటి అన్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ ఎవరు? రూతు. అక్కడి నుంచి దేవుని యొక్క పిలుపును అందుకుంది. ఆ పిలుపుతో ఆమె ఆశీర్వాదకరంగా మారిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆమె యొక్క జీవితంలో ఒకే ఒక్క సంఘటన ఆమెను మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ సంఘటన అంటే ఆమె తీర్మానం. దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం గలదానిగా మనం ఇక్కడ చూస్తాం. 16వ అధ్యాయంలో చూడండి, 16వ వచనంలో 1-16 వచనంలో ఏమంటుంది అక్కడ? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నా దేవుడు ఉండాలే, నేను ఇంకెందుకు అక్కడికి రావడం అన్నట్టుగా ఆమె భావించినది కాదు. నేను ఇక్కడ హాయిగా ఈ అన్ని దేవతల మధ్య బ్రతికేస్తాను అన్నట్లుగా ఆమె లేదు. ఇప్పుడు నీ దేవుడే నా దేవుడు అంటున్నది. అలా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దాన్ని ఏమంటారు, విశ్వాసిగా మనం చూస్తున్నాం. అంటే రూతు దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ రూతును గురించి కొన్ని సంగతులు వ్రాయబడిన విధానాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆమె ముఖ్య లక్షణాలు మనం కొన్ని గమనిద్దాం. మరి ఇవన్నీ ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క పాయింట్ని మనం ఆలోచించేద్దాం. సింపుల్గానే, మరి లోతుకు కాదు. కానీ ఆమె ఈ తీర్మానం తీసుకోవడానికి గల కారణం, ఆమె ఇలాంటి తీర్మానం తీసుకుంది అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, వాటన్నిటినీ మనం ఆలోచన చేయవచ్చు. దేవుడు ఆమెను ఎలాగూ పిలుచుకున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఆమె ఏమంటుందంట? వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప ఏమైంది? అత్తను ముద్దు పెట్టుకుంది. రూతు ఏం చేసింది? హత్తుకొని అనే మాట చూస్తున్నాం. ఓర్ప జీవితంలో ఏముంది? హత్తుకునే విధానాన్ని మనం చూస్తున్నాం. రూతు అత్తను ఏం చేస్తూ ఉంది? హత్తుకుంది. ముద్దు పెట్టుకునేది ఎవరు? ఓర్ప. ముద్దు పెట్టుకొని అలాగే వెళ్ళిపోవచ్చులేని, సమాధాన పడినాం అన్నట్లుగా వెళ్ళిపోవచ్చు. హత్తుకోవడం అంటే నిన్ను నన్ను మరణము తప్ప ఏది వేరు చేయలేదు. ఈ తీర్మానం అక్కడ జరిగిపోయింది. హత్తుకున్నప్పుడే ఈ తీర్మానం జరిగింది. ఆ తర్వాత ఇంకో మాట మనం గమనిద్దాం. ఇక్కడ అత్తను హత్తుకున్న రూతు రాసుకోవచ్చు అన్నమాట. 16వ వచనంలో ఏముంటుంది? తన నిర్ణయాన్ని తెలిపిన విధానాన్ని మనం చూసాం. అత్తతో ఏం చెప్పింది? తన నిర్ణయాన్ని తెలిపింది. అదే మనం చదువుకున్నాం కదా ఇందాక, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు. నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకోవద్దు. తన అత్తతో చెప్పినటువంటి విషయాన్ని, దీన్ని ఏమంటారు? నిర్ణయం. తన నిర్ణయం ఏంటో చెప్తా ఉంది కదా, ఆ నిర్ణయాన్ని తెలిపింది. 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి,
మోయాబీయురాలైన రూతు ఏమంటుంది? నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మను. అత్త చెప్పింది, పలానా ఆయన ఆస్తిపరుడు, ఆయన పొలం ఉంది, చాలా పొలం ఉంది, ఆయన పొలంలోకి వెళ్ళు అన్నట్లుగా చెప్పినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆమె వెళ్తూ ఉంది రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందును అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం దేన్ని గమనించవచ్చు? ఆమె అనుమతి ఒక విధంగా, అయితే ఇక్కడ ఎవని కటాక్షం, ఎవరొకరి కటాక్షం నేను పొందాలి అన్న ఒక ఆలోచన ఆమె కలిగి ఉంది. అంతే కదా, అందరి పొలాల్లోకి కొందరు ఆ దినాల్లో ఆనవాయితీ ఉంది. ఎందుకంటే పరిగె ఏరుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది, పరిగె విడిచిపెట్టాలని. మరి ఆ దినాల్లో వారు పరిగె విడిచిపెట్టి బీదలకు అవి ఏరుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. మరి మేము కూడా దాదాపు నాకు 15-20 ఏళ్ళు వచ్చే వరకు పరిగె ఏరుకోవడానికి వచ్చేవారు. ఇప్పుడైతే అస్సలు లేరు. అందరూ అన్ని విధాలుగా బాగున్నారు కనుక మరి ఎవరు అలాగ పరిగె ఏరుకోవడానికి వచ్చేవారు చాలా తక్కువ. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఆమె ఒకరి కటాక్షం పొందాలన్న ఆశ కలిగినటువంటి రూతుగా మనం చూస్తున్నాం. కటాక్షం అంటే ఏందో మనం చివరిలో చూద్దాం. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనంలో కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వెళ్ళి ఏం చేసింది? వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకున్నాడు. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. ఎక్కడ ఏరుకుంటుంది? ఎలీమెలెకు పొలములో పరిగె ఏరుకొనుచున్నటువంటి రూతు. బోయజు, సరే, ఎలీమెలెకు వంశం, సర్లే, ఏదేమైనా 2వ అధ్యాయం 10వ వచనం ఆమెను గురించిన ఇంకొక మాట. ఏం జరిగింది అక్కడ? అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలపబడెను. ఇక్కడ ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీ కటాక్షము కలిగెను. బోయజుకు రూతు మీద ఏం కలిగింది? కటాక్షము కలిగింది. దానికి గల కారణం చెప్తున్నాడు. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలపబడింది. నీ అత్తకు ఏమేం చేశావో, తన అత్త వెంబడి వచ్చి తన అత్తతో చెప్పబడినటువంటి మాటలు ఏమేమి చెప్పావో, తన అత్తకు చేస్తున్నటువంటి సేవ ఎలాంటిదో బోయజుకు తెలపబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెల్లో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని. కటాక్షము కొరకు ఆమె ఏముంటుంది? కోరుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే చూడండి, అక్కడ కూడా ఒక మాట మనం గమనిద్దాం. 9వ వచనం ఏం జరిగింది? అతడు నీవెవరవని అడుగుగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. ఇక్కడ ఏం చేస్తూ ఉంది? కొంగు కప్పుమని బోయజుతో చెప్పుచున్నటువంటి రూతు. అంటే
ఎలీమేలకు వంశపు వాడైనటువంటి ఎవరు? బోయజు. అలా అయితే విడిపించడానికి సమర్థుడెవరు అని మనం చూస్తే బోయజు అని మనం చూస్తాం. సరే, ఆ తర్వాత ఇంకొక మాట మనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అన్నాడు. ఆమె మంచి సాక్ష్యం కలిగినటువంటి సహోదరిగా మనం చూస్తున్నాం. ఎలాంటి సాక్ష్యం? పరిగేరుకుంటా ఉంది, అటు ఇటు చూసినది కాదు, తన పనేంటో తాను చేసుకుంటుంది. యవనస్తులు ఎవరిని ఆశ్రయించినది కాదు, తన పని ఏంటో ఆ పని చూసుకుంటా ఉన్నది. ఆమె ప్రవర్తన మొదటగా ఏమన్నాడు? కొద్దిగా ఉండినను ఇప్పుడు ఎలా ఉందంట? మరి ఎక్కువైంది అన్నాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఆ మొదటి ప్రేమ నీ వదిలితీవి అన్నాడు. అలా అయితే మన యొక్క జీవితాల్లో మొట్టమొదటిగా ప్రభువుని నమ్మిన దినాల్లో ఎలా ఉంటాం? ఎంతో భక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడాలా, వాక్యం వినాలా, అలాగే ప్రార్థన చేయాలా, ఇంకా కొన్నాళ్ళుంటే వాక్యం బోధించాలా, కొన్నాళ్ళంటే ఇంకా ఏం చేయాలా? దేవుని యందు ఆనందించాలని ఎంతో గొప్ప ప్రేమ వలకపోస్తాం. రాను 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 ఏమవుతుంది? అది నిజమేనా? తగ్గిపోతుందా? తగ్గిపోయిన వారు ఎవరైనా ఉంటే వారెవరు? దేవుని యందు సరైన భయభక్తులు లేనటువంటి వారు అని మనం అర్థం చేసుకోవచ్చు. వివాహమైన కొత్తలో భార్యాభర్తలు ఎలా ఉంటారు? చాలా అన్యోన్యంగా ఉంటారు. కొన్ని దినాల తర్వాత వారి అన్యోన్యత తగ్గిపోతుందా? తగ్గిపోయే వారిని మనం చూస్తున్నాం. వారి అన్యోన్యత తగ్గిపోవడానికి వీలు లేదు. ఎంతవరకు? ప్రమాణాలు చేసుకున్నారు కదా పెళ్లి చేసుకునేప్పుడు, మరణం వరకు ఏం చేయాలి? రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఇవన్నీ మనం ఏం చేస్తాం? ప్రమాణాలు చేస్తాం వారికి తోడుగా ఉండాలని. కానీ మన ప్రేమ ఎలాంటిదంట? మన ప్రవర్తన ఎలా మారిపోతుంది? రాను రాను భయంకరంగా మారిపోతుంది. అలాంటి దుస్థితుల్లో లేక అలాంటి దుర్దినాల్లో మనం ఉంటున్నాం. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఏమని? భర్తను ఏం చేసింది? భార్య చంపింది. భార్యను భర్త చంపేసింది. పెళ్ళి ఎప్పుడు చేసుకునేప్పుడు తెలియదా వరకు ఎలాగుండాలా? అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అంటే అలాంటి దుర్దినాల్లో మనం ఉంటున్నాం. రోజు ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది. కారణం ఏంటి? అపవాది వారి మీద వేయిచున్న బాణాలు. వారు ఆ బాణాలు ఎటుకు కృంగిపోయి నశించిపోతున్నటువంటి దినాల్లో ఉంటున్నటువంటి లోకాన్ని మనం చూస్తున్నాం. కానీ రూతు అలాంటి ప్రవర్తన కలిగినటువంటిది కాదు, ఎవరిని వెంబడించినటువంటిది కాదు. ఇక్కడ నమ్మకంగా ముందుకు సాగిన సహోదరిగా మనం చూస్తున్నాం. ఒక గొప్ప సాక్ష్యం బోయేజు ఆమెను గురించి ఇచ్చినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 10వ వచనం ఉంటాడు కదా, నీవు మునుపటి సత్ప్రవర్తన కంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఆమె ప్రవర్తనను బట్టి బోయేజు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకో మాట 17వ వచనం, అదే అధ్యాయం 17వ వచనం. నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొల్ల యవలను నాకు ఇచ్చాను. నేను తన అత్త ఇంటికి కళ్ళంలోనికి వెళ్ళి బోయేజు కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు అతని కటాక్షం తిరిగి ఆమెకు ఒక 6
కొలల యవలను ఆమెకి ఇచ్చి పంపించేశాడు. సంతోషంగా ఆమె ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ధాన్యం ఆమె చేతిలో పడితే ఎలా ఉంటుంది? సంతోషమే కదా కదా. లేని దినాల్లో ఒక 10 రూపాయలు మనకు ఎవరైనా ఇచ్చినా కూడా సంతోషపడతాం. అంటే ప్రేమతో, ఏదో దానంతో కాదు, కానీ ప్రేమతో ఇస్తే అది సంతోషంగా ఉంటుంది. అలా అయితే ఆమె సంతోషంగా ఇంటికి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తే రూతుకు ప్రతి చోటు ఏం జరుగుతుంది? అనుకూలమైన వాతావరణం మనకు కనబడుతుంది. పొలంలోనికి వెళ్ళిన స్థితిని మనం చూస్తున్నాం. పొలంలో పరిగె ఏరుకోవడానికి బోయేజు అనుమతి ఇచ్చాడు. ఇంకా పరిగెను ఎక్కువగా విడిచిపెట్టమని కూలివాన్లకు తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తాం. ఈ పొలంలో తప్ప వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు అని చెప్పాడు. ఆ పొలంలో మాత్రమే పరిగె ఏరుకుంటున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత కళ్ళంలోనికి వెళ్ళి అతని పాదాల దగ్గరికి పడుకున్న విధానాన్ని, కొంగు ఏం జరిగింది అక్కడ? నీ కొంగు కప్పమన్నది కదా, కప్పమన్నది. కలంలోకి వెళ్ళి కొంగు కప్పమన్నది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ఆ కొంగు కప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే పరిణయం ఆడిన విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం ఇవన్నిటిని మనం క్రోడీకరించి మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆ బోయేజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరమ బోయేజును ఆశ్రయించిన రూతు, ఈ పరమ బోయేజును ఆశ్రయించిన రూతును మనం చూస్తున్నాం. అలా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఆశ్రయించిన సంఘం. అలా అయితే ఈ సంఘం ఎలాగుండాలి? నమ్మకంగా బ్రతకాలి. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. ఈ పొలంలో మాత్రమే పరిగేరుకోవాలి అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు తప్ప, ఆయన మాటలు తప్ప ఇంకా వేరే మాటలు మనకొద్దు అన్నట్లుగా మనకు కనబడుతుంది కదా. కొందరు ఏం బోధిస్తారు అని మనం చూస్తే, ఈ సంఘంలో తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు. దేవుని మాటలు వినవచ్చు, అంటే సంపూర్ణంగా మనకు స్థిరత్వం కలిగించేది ఇదే. కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాల్సిన పని మనకు లేదు. అది కాదు, దేవుని వాక్యం మన పరిస్థితులను బట్టి మన ప్రయాణాలు ఆయా ప్రదేశాలకు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని అక్కడికి వెళ్ళి వినాలి, తప్పదు. దాని అర్థం అది కాదు. దేవుని చెంత మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆయన పొలము కానీ వేరే వారి పొలాలు ఉన్నాయా? లోకంలో అనేక మంది ఆయా రకాల భక్తులు ఉన్నారు, రకరకాల దేవుళ్ళు దేవతలు అనబడే ఉన్నాయి. వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవద్దు. అవి మనల్ని తప్పుదోవ పట్టించి నిత్య నరకానికి తీసుకెళ్తాయి. అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదముల దగ్గర సంపూర్ణంగా దేవుని యందు భక్తి నేర్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంపూర్ణంగా దేవునికి విధేయత చూపినవాడుగా మనం చూస్తున్నాం. అలా అయితే రూతు కూడా బోయేజుకు సంపూర్ణ విధేయురాలిగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని సన్నిధానికి వచ్చి నన్ను వివాహం చేసుకో అన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నాం? వివాహం కొరకే కదా. మనము వధువుగా సిద్ధపడుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సిద్ధపడిన వధువును ప్రభువు ఆకాశ మండలంలోనికి పిలువబోతున్న విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. అయితే ఆమెను ఏం చేశాడు? వివాహం చేసుకున్న విధానాన్ని 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆమె యొక్క జీవితంలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆమెకి ఎవరు పుట్టాడు? ఓబేదు. ఆ తర్వాత ఎవరెవరు చెప్పండి మనం? యేసై, దావీదు. దావీదు మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్తలో. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అలా అయితే ఈ వంశావళిలో
రూతు చేర్చబడానికి గల కారణం ఏంటంటే ఆమె తీసుకున్న తీర్మానం లేక నిర్ణయం. అలా అయితే దేవుని యొక్క సన్నిధిలో నిలిచినటువంటి మనం ప్రభువును కలిగి ఉన్నాము, ఆయన హత్తుకొని ఉన్నాము అనేదానికి రుజువు ఏంటంటే మన సత్ప్రవర్తన మొదట ఎలాగున్నదో ఆ సత్ప్రవర్తనను ఏం చేసుకోవాలంట, అధికంగా చేసుకోవాలి అన్నాడు. మన ప్రవర్తనను అధికంగా చేసుకున్నప్పుడే సాక్ష్యం కలిగి జీవిస్తాం. ఆ తర్వాతనే బోయేజు ఆమెను వివాహం చేసుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఓబేదు, యెస్సై, దావీదు తర్వాత మరి అనేకులు వచ్చారు. కానీ ఆ తర్వాత యోసేపుకు మరియ ద్వారా, అంటే వారు కలవడం ద్వారా కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి ఒక అన్యురాలు, అది చెప్పుకోవడానికి కూడా ఆమె విషయంలో ఏ గొప్ప కార్యాలు లేవు, ఏ గొప్ప విలువలు ఆమెలో లేవు. ఎందుకంటే ఆమె లోతు సంతానం, ఒక అక్రమ సంతానంగా పిలువబడింది. ధర్మశాస్త్రంలో అయితే ఆ యొక్క ప్రాంతానికి మీరు వెళ్ళొద్దన్నాడు, మోయాబు ప్రాంతానికి వెళ్ళొద్దన్నాడు. కానీ ఎలీమెలెకు మరి వీళ్ళు నయోమి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే యోర్దాను నది దాటి వెళ్ళాలంట. ఆ యోర్దాను నది దాటి వెళ్ళడం అంటే అది ఇశ్రాయేల్ ప్రజలకు విరోధమైనటువంటి కార్యం. అలాంటి సాహస కార్యం చేశాడు ఎవరు? ఎలీమెలెకు, నయోమి. కానీ ఏది ఏమైనా దేవుడు అన్యులను కూడా మరొక రూతును అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈనాడు ప్రపంచానికి చాటడానికి ఈ గ్రంథంలో ఆమె యొక్క పేరుతో ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే ఆమె తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. అది దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి విధానాన్ని మనం సూచిస్తుంది. ఈ లోకంలో రూతు ఎడల ఆమె చూపించిన ప్రేమ మనకు కనబడుతూ ఉన్నది. ఆమె ఎంతో కష్టపడి పనిచేసి అత్తను పోషించిన విధానాన్ని మనం చూస్తున్నాం. అత్తకు విధేయురాలైనటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా అదే సమయంలో బోయేజు కటాక్షమును పొందినదిగా మనం చూస్తున్నాం. ఆమె ఎవరి కటాక్షము అన్నది కదా. కటాక్షం అంటే అర్థమైంది, దయ. మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. మరి దయ అని వాడవచ్చు కదా. ఎవరి దయ నేను పొందవలను, ఆ వ్యక్తి యొక్క దయ నేను పొందాలి. అలా అయితే అన్నిరాలైనటువంటి ఆ రూతు ఎడల ఆ కటాక్షం అంటే అర్థం ఏంటంటే అందరినీ చూస్తున్నావు, చివరి చూపు నన్ను చూడు. అందరినీ చూస్తున్నావు, చివరి చూపు, చివరిగా చూడయ్యా. అలా వెళ్ళిపోతున్నావు కదా, చివరిగా నన్ను చూడయ్యా అన్నట్లుగా రూతు తన జీవితంలో ముందుకు సాగింది. ఎంత గొప్ప తీర్మానం మనకు అర్థమవుతుంది. అలా అయితే ఆ కటాక్షాన్ని మన మీద లేదేమో, మనం కూడా దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలి? విధేయత కలిగి ఉండాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. అలాగే సత్ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన మన ఎడల అప్పుడే ఆయన కటాక్షం ఇస్తాడు. మనం దయ, ప్రేమ, కరుణ అంటాం, కానీ కటాక్షము అనేదానికి అర్థం ఇలాగుంది. అందరినీ చూస్తున్నావయ్యా, చివరిగానైనా నన్ను చూడయ్యా అన్నట్లుగా ఆ బ్రతిమాలకున్న విధానాన్ని మనం అక్కడ గమనిస్తాం. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క దయ పొందినటువంటి రూతును మనం చూస్తున్నాం. అలా అయితే మనం కూడా దేవుని యొక్క దయలో, ఆయన కటాక్షంలో మనమందరం ఉందాం గాక. దేవుడు తన మాటలు